హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైవేట్ కంపెనీస్‌లో ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో ఫుల్‌ఫిల్ చేయడం కోసం రెగ్యులర్‌గా జాబ్ మేళాస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా! వాటికి సంబంధించి అప్‌కమింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. అప్‌కమింగ్ ఈవెంట్ వచ్చేసి 29థ్ రోజు ఏదైతే జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారో, ఆ జాబ్ మేళా గురించి అయితే మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 30 ఆ తర్వాత 31st రోజు కూడా ఈవెంట్స్ అవన్నీ కండక్ట్ అయితే చేస్తున్నారు. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే నేను చేస్తాను. ఇప్పుడైతే మనం 29థ్ రోజు ఏదైతే ఓబుళదేవర చెరువు అనే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఈ లొకేషన్‌లో అయితే జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. 29థ్ మే రోజు. దీనికి సంబంధించి అయితే అన్ని డీటెయిల్స్ చూద్దాం. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి. ఈ జాబ్ ఈవెంట్ వచ్చేసి జాబ్ మేళాకి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక కాంటాక్ట్ నంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 7989882299 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ అయితే ఉంది. మీరు ఈ నంబర్‌కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కనుక్కోవచ్చు. క్లియరెన్స్ తీసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కింద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. అవి కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 9 కంపెనీస్ వాళ్ళు ఇక్కడైతే మనకు పార్టిసిపేట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూలో. మేనేజ్మెంట్ వాళ్ళొచ్చి రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. యాక్ట్ ప్లాస్టిక్ పాయింట్స్ ఏదైతే కంపెనీ ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆపరేటర్ అనే పొజిషన్‌కైతే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి సాలరీ వచ్చేసి మనకి 14,000 సాలరీ పే చేస్తున్నారు. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ ఇంకా ఫుడ్ ఇవి కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి పాలసముద్రం అనే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్ మేళకైతే వెళ్ళేసి పార్టిసిపేట్ చేయొచ్చు. 18-30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. ఇదొచ్చేసి యాక్ట్ ప్లాస్టిక్ పాయింట్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కేఐఎంఎల్ అనే ఈ కంపెనీ ఉంది. ఇక్కడ వచ్చేసి 40 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆపరేటర్ అనే పొజిషన్ అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. సాలరీ వచ్చేసి 13,000-15,000 వరకైతే పే చేయడం జరుగుతుంది. ట్రాన్స్‌పోర్టేషన్ ఇంకా ఫుడ్ ఇవి కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. హిందూపూర్ అనే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, డిగ్రీ ఇంకా బీటెక్ ఈ 3 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. 19-28 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎల్ఎంఎస్ కార్పొరేట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో కూడా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. 40 వేకెన్సీస్. ప్రొడక్షన్ ఇంకా క్వాలిటీ ఈ 2 డిపార్ట్‌మెంట్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మ్యాన్ పవర్‌ని. 13,000 వరకు మీకు ఇక్కడ సాలరీ పే చేస్తున్నారు. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్, ఫుడ్ ఈ కంపెనీ వాళ్ళు కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. పెనుకొండ అనే లొకేషన్‌లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే అవకాశం లేదు ఈ కంపెనీలో. 18-28 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉంటే మీరు ఈ మంచి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఇప్పుడు. హ్యుండై మొబిస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా 40 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీ ఆపరేటర్ అనే జాబ్ రోల్ కింద అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. ₹15,500 వరకు సాలరీ పే చేస్తున్నారు. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్, ఫుడ్ కూడా కంపెనీని ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. పెనుకొండ అనే లొకేషన్‌లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో, ఈ కంపెనీకి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవట్లేదు. 18-23 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్. ఈ కంపెనీలో కూడా 20 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. జాబ్ రోల్ వచ్చేసి డెవలప్‌మెంట్ మేనేజర్స్ అండ్ బిజినెస్ అసోసియేట్ అనే ఈ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మీకు సాలరీ వచ్చేసి 20,000-25,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అనంతపూర్, ఇంకా ధర్మవరం, పెనుకొండ
ఈ 3 లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. 20-35 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా అవకాశం అయితే ఉంది వర్క్ చేయడానికి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో కూడా 30 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. న్యాప్స్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ కంపెనీలో. న్యాప్స్ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్ కింద అయితే మీకు తీసుకొని 1 ఇయర్ పాటు మీరు ఈ న్యాప్స్ అనే స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ సాలరీ వచ్చేసి 17,000 సాలరీ పే చేస్తున్నారు. అలాగే కంపెనీ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పెనుకొండ అనే లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అవకాశం ఉంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై అయితే చేసుకోండి ఈ జాబ్‌కి. 18-25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అంతే అవకాశం ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వర్క్ చేసుకోవడానికి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ కూడా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో కూడా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. 40 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ కూడా. జాబ్ రోల్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్, జీడీఏ నర్సింగ్ అసిస్టెంట్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఈ డిఫరెంట్ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి సాలరీ మీకు 15,000-25,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. బెంగుళూరు లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్‌లో కాదు, కర్ణాటక, బెంగుళూరులో అయితే వర్క్ చేయాలి అనుకునే క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. డాక్టర్ రెడ్డీస్ కంపెనీలో వర్క్ చేసే అవకాశం అయితే ఇస్తున్నారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, ఇంటర్మీడియేట్ ఇంకా బీఫార్మసీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డాక్టర్ రెడ్డీస్ అనేది చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెషర్స్‌కి. మంచి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 18-30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అవకాశం ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విస్టన్ ఇన్ఫోకెమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇక్కడ వచ్చేసి 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. జాబ్ రోల్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ టెస్టింగ్ అండ్ అసెంబ్లింగ్ అని చెప్పి ఈ జాబ్ రోల్ కింద అయితే 50 వేకెన్సీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సాలరీ వచ్చేసి 19,000 సీటీసీ ఇంకా ఫుడ్ అండ్ క్యాబ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పర్ మంత్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీకు 20,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా వర్కింగ్ లొకేషన్ బెంగుళూరే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, బెంగుళూరులో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది. సో, ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే 10th క్లాస్ ఇంకా ఇంటర్మీడియేట్, డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అవకాశం ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వెస్టర్న్ ఇన్ఫోకెమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-29 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ బెంగుళూరులో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ అవకాశాన్ని. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కేఎల్ టెక్నికల్ సర్వీస్ కేఎల్ గ్రూప్ అని చెప్పి ఈ కంపెనీలో 40 వేకెన్సీ అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. జాబ్ రోల్ వచ్చేసి స్కానింగ్, పికింగ్ ఇంకా చార్ట్ ప్రాసెస్, వాయిస్, నాన్ వాయిస్ అని చెప్పి ఈ డిఫరెంట్ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు సాలరీ 19,000 సాలరీ పే చేస్తున్నారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ కూడా అడిషనల్‌గా యాడ్ అవుతే కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా వర్కింగ్ లొకేషన్ బెంగుళూరులోనే ఇస్తున్నారు. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 19-28 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ జాబ్‌కి కూడా. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇంకా వీటిలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా మనం ఇంతకు చెప్పుకున్నాం కదా! 7989888299 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ మేళకు సంబంధించిన డీటెయిల్స్. రెగ్యులర్‌గా నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.